హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే రోడ్డు మీద వెళ్తా కూడా దారి తెలియట్లేదు, అలా ఉంది పొజిషన్. ఎందుకంటే ఈ రోడ్డు ఇక్కడ నుంచి మొత్తం బారంతా మునిగిపోయింది. వెళ్తాక ఆస్కారం లేదు, చాలా విధానంగా ఉంది. బండి టైర్లు ఫుల్గా మునిగిపోతున్నాయి. ఎలా ఉందో ఏంటో చూడండి మా పరిస్థితి. ఇంకా ఇలా ఉంది, దారులు లేవు, ఇటు వెళ్తాకి వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ప్రస్తుతానికైతే మాకు ఇలా ఉందండి. రోడ్డు వెళ్తాకి కూడా ఏమీ లేదు. కనీసం కంకర బొంకర కాలువలో నీళ్ళు ఆగుతాకి కూడా లేదు. ఇక్కడ దాకా సిమెంట్ రోడ్డు, ఇదంతా రోడ్డు అంతా మునిగిపోయి నానా చంద్రబందరగా అయ్యింది. ఎలా ఉందో ఏంటో మీరు చూడండి. ఇలా ఉంటే పొజిషన్ అయినా సరే చెరువులకి చేప పిల్లలు కానీ పట్టుబళ్ళు కానీ ఈ మాత్రం జరుగుతూ రన్నింగ్ అలాగే వెళ్తున్నాయి. చెరువులు మునిగిపోయిన వాళ్ళు పాపం వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే దారులు లేక చాలామంది సిటీలో ఆహారం కలవడం ఇక్కడ అంటే దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి అలా ములిగింది. కానీ తింటాక వాటికి దేవుడి దయ వల్ల బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే మనకేంటంటే ప్రజెంటు ఊళ్ళోకి అయితే రాలేదు. ఇలా రోడ్లు మునిగిపోయినాయి, ఊళ్ళోకి అయితే ఎక్కలేదు. రోడ్లు అలా మునిగిపోయి అలా నానా చిందరబందరగా బళ్ళు వెళ్తా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏ గోతులో ఏ టైంలో గోతులు ఎలా పడతాయి అన్నది లేదు, తెలుస్తలేదు. రోడ్డు మరీ బీభత్సంగా ఉంది. ఇగో చూడండి, ఇలా లారీలు ఇలాగా వెళ్తుంటే ఈ లారీలు వెళ్ళే లారీలు అంతంత లోడ్లు వేసుకుని వెళ్తుంటే ఉన్న రోడ్డు కూడా పొజిషన్ ఏం కనబడతలేదు. ఇగో పట్టుబళ్ళు మునిగిపోతున్నాయని చూడలేక ఇక ఏంటంటే పట్టేవాళ్ళు పట్టేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన మట్టికి ఎంతవరకు వంద చేసుకోవాలన్న దాని మీద ఆలోచిస్తున్నారు. చాలా చెరువులు, 100 ఎకరాలు రైతులు చాలామంది నష్టపోయారు. మీరు కూడా చాలామంది ఆల్రెడీ ఏట ఆడేవాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి, ఏటకి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళు. ఎందుకంటే రోడ్డు అంత అపరిమితంగా ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు. ఇగో ఇప్పుడు తర్వాత మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడి నుంచి ఈ రోడ్డు అంతా మా చెరువు కాడకు వచ్చేది, అది ములిగి ఇక్కడికి వచ్చేటప్పటికి రోడ్డు చివర కొల్లేరు. ఇది మా చెరువు కాడకు వచ్చేటప్పటికి ఇది చెరుగట్లు బట్టి కాబట్టి వీటికి కూడా మొన్నటిదాకా చెత్త దాకా వచ్చేసిన నీళ్ళు. ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకొక రోజు కొడితే ఈ రోడ్డు కూడా మునిగిపోను. ఇది పెద్ద మెరక. ఇదిగోండి ప్రజెంట్ అయితే మా మహాన్ దగ్గరికి వచ్చాం. ఇదిగోండి మా మహాన్ దెబ్బ దాకా వచ్చేసినాయి. ఇదే మా పాక, పక్కన రొయ్యల చెరువు అది ప్రజెంట్ అన్నది. ఇదిగోండి పాక, ఇది మాది, ఇక్కడే ఉండేది. ఇప్పుడైతే ప్రజెంట్ అదిగోండి మా రాజుగారు బంగారు పుట్టలు వేస్తారు చూడు, అది కాట. అది గ్రాముల లెక్క తీయాలి. ముందు రొయ్యల చెరువులు వేసేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే తెచ్చారు రాజుగారు. కాటా ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకైతే ఇప్పుడు టైం 1 గంట మేత రెడీగా కొట్టాలి. టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లోపల ఏదైనా టిఫిన్ చేతకు కూడా మా రాజుగారు అన్నది రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఊరు ఎక్కడికి వెళ్ళారు బయటికి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఖర్చులు అయితే ఏమీ లేవు. ప్రస్తుతానికి ఏంటంటే ఒక టీ పెట్టుకోవడానికే ఉన్నాయి, ఇంకా బియ్యం గట్రా అలాంటివి ఏమి లేవు. ప్రజెంట్ అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి వెళ్ళి తినేసి వస్తున్నాం. ఇక్కడ పడుకోవాలని నైటు చెరువుల దగ్గర వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, వంగుడు వచ్చినా రొయ్యకైతే మేత అబ్దా కుదరదు. ఓకే ఫ్రెండ్స్, మరి బాలు ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.